రాహుల్ భారత్ క్రికెట్లో ఎక్కడ లోటు పడితే అక్కడ పూడ్చే అరుదైన ఆటగాడు. ఓపెనర్ గాయపడ్డాడా? రాహుల్ని పంపించు. కోహ్లీ నంబర్ 3లో లేకపోయినా రాహుల్ని పంపించు. మిడిల్ ఆర్డర్లో స్టెబిలిటీ కావాలా? రాహుల్ని పంపించు. వికెట్ కీపర్ మిస్ అయ్యాడా? రాహుల్ని పంపించు. ఇంకెవరు ఫినిష్ చేయగలరో కనబడలేదా? రాహుల్ని పంపించు. కెప్టెన్ అవుటయ్యాడా? రాహుల్ని కెప్టెన్ చేసేయి. సింపుల్గా చెప్పాలంటే ఒక్క ఆటగాడు అనేక బాధ్యతలు. అవసరమైన చోట నిశ్శబ్దంగా పనిపూర్తి. అతడు పెద్దగా డ్రామా చేయడు. అతడు హైప్ క్రియేట్ చేయడు. కాని జట్టుకు అప్పుడు అవసరం వచ్చినప్పుడు అక్కడ రాహుల్ కనిపిస్తాడు. అదేదో అతని ప్రధాన విలువ. ఓడిఏల్లో సేఫ్టీ నెట్, టీ20లో ఫ్లెక్సిబిలిటీ ఆప్షన్, టెస్టుల్లో టెక్నిక్ ప్లస్ సైలెన్స్. ప్రభావం ఉన్నప్పుడు అతన్ని ఎక్కువగా మాట్లాడరు. కాని అతను లేకపోతే లోటు కనిపిస్తుంది. ఎందుకు అతను టీం మేనేజ్మెంట్కు ఫేవరెట్ టూల్? ఏ పొజిషన్లో అయినా బ్యాట్ చేయగలడు. వికెట్ కీపింగ్ సేఫ్ ఆప్షన్. కమ్యూనికేషన్ అండ్ లీడర్షిప్ స్ట్రాంగ్. ప్లాన్డ్ అండ్ కూల్ టెంపర్మెంట్. సెటప్లో ఉండే ఇన్సూరెన్స్ పాలసీ లాంటివాడు. ఏమైనా రాహుల్ ఉన్నాడు అని గుర్తు. తిరస్కారం = అతని ఇంధనం. అతనిపై ఎన్నో కామెంట్లు విమర్శలు వచ్చాయి. కాని రాహుల్ సమాధానం ఒక్కటే: బ్యాట్ మాట్లాడుతుంది. చాలామంది షౌట్ చేస్తారు. అతను మాత్రం డెలివరీ చేస్తాడు. బాటం లైన్: రాహుల్ను అండర్ ఎస్టిమేట్ చెయ్యొద్దు. రాహుల్ ఉన్నంతవరకు ఇండియా బెంచ్ స్ట్రాంగ్గానే ఉంటుంది.